చేవెళ్ల బస్సు ప్రమాదం ఎంతో మందిని క్షతగాత్రులుగా మిగిల్చింది. వారందరూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చేవెళ్ల పీఎంఆర్ ఆసుపత్రిలో 15 మందికి చికిత్స అందిస్తున్నారు. పలువురికి ఆపరేషన్లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. స్పీడ్ బండి లోడ్ ఉంది, కొట్టేసింది బస్సును. అసలు పెద్ద సౌండ్ వచ్చింది. అసలు లారీ అయితే మామూలు స్పీడ్, ఎక్కువ స్పీడ్ ఉంది. బస్ అయితే జస్ట్ నార్మల్ వెళ్ళిపోతుంది అంతే. అది ఒక్కటే బంచి తీసుకుని వచ్చింది లారీ. కొట్టే కల్లా మొత్తం మంది ఆడనే మట్ట అందరు చనిపోయిపోయాము. సీట్లో ఎగిరి పడ్డా. నేను మళ్ళీ లేచి అద్దాలు వలగొట్టుకొని కానిస్టేబుల్స్ బయటకు తీసిండ్రు. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ పెడదాం అనుకుంటున్నా. ఒకటేసారి ఏం అర్థం కాలేదు నాకు. పూరా చూస్తే కంకర వచ్చేసింది మీదికి. శ్వాస ఆడతలేకుండే బయటికి జరుపుకొని బయటికి వెళ్ళిపోయినాను మెయిన్ డోర్లోకి వెళ్ళి. అది ఏమైందో అర్థం కాలేదు నాకు. ఈరోజు చూస్తే మొత్తం కంకర మీద వచ్చేసింది. దాన్ని దొప్పుకొని బయటికి డోర్లోకి వెళ్ళి బయట పడ్డాను. సడన్లీ ఒక సెకండ్లో లారీ అయినా కొట్టేసినారు కదా. అది లారీ అయినా కొడితేనే మొత్తం కంకర లోపల వచ్చేసినాయి సెకండ్లోనే. మళ్ళీ తర్వాత ఏం మొత్తం హడావుడి అయిపోయింది. ఈడదాకా కంకర్లా ఎక్కినా నేను. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు 15 మంది ఇక్కడ అడ్మిట్ అయ్యారు. దాంట్లో నిన్న ఒకరిని మాత్రం నిమ్స్కి రెఫర్ చేయడం జరిగింది. మిగతా 2 డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగతా 12 మంది ఈరోజు ఉన్నారు మనతో. దాంట్లో ఒకరికి ఈరోజు ఆపరేషన్ ఉంది. నిన్న బస్ కండక్టర్కి నిన్న ఆపరేషన్ అయిపోయింది రాత్రి. మిగతా వాళ్ళల్లో ఇంకొక 3 ఆపరేషన్ అవసరం పడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా కంకర మీద పడటం వల్ల గాయాలతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. మామూలుగా ఓన్లీ బస్ యాక్సిడెంట్ అయి ఉంటే ఇంత సీరియస్నెస్ ఉండేది కాదు. ఎందుకంటే చాలా మందికి బ్లంట్ ఇంజరీస్ ఎక్కువైనాయి. అంటే పొట్ట మీద, ఛాతీ మీద, కళ్ళ మీద కూడా కంకర విపరీతంగా పడటం వల్ల ఇబ్బందులు వచ్చాయి.